అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటన, పీఆర్సీపై నిర్ణయాలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్‌లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన సత్వర పరిష్కారం. ఉద్యోగ సంఘాల మంత్రుల బృందం హామీ, పీఆర్సీ ఏర్పాటుపై ఉద్యోగ నేతలు డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో, ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు, ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ సమస్యలన్నింటినీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల బృందం హామీ ఇచ్చిందండి. అయితే బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా దాదాపు 5 గంటల చర్చలైతే జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా పీఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యాసాగర్ గారు డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఆలోగా మధ్యంతర ఉపశమనం ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేసీ చైర్మన్ నల్లపర్తి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు సంబంధించి 70కి పైగా అంశాలను మంత్రుల బృందం దృష్టికి అయితే తీసుకెళ్లామని, 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయని, బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలని కోరడం జరిగింది. సో, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన 33,000 కోట్లకు పైగా బకాయిల్లో ప్రస్తుత ప్రభుత్వం 22,000 కోట్లను దశల వారీగా చెల్లించడాన్ని స్వాగతిస్తున్నామని, సర్వీసులో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని, మిగిలిన బకాయిలను చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరడం జరిగింది. ఉద్యోగులకు ఆర్థికపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరడం జరిగింది. వెంటనే ఐఆర్ విడుదల చేయాలి. పీఆర్సీ ఏర్పాటుతో పాటు వెంటనే మధ్యంతర వృత్తిని విడుదల చేయాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. రామకృష్ణ తెలిపారు. 2 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ వేయకపోవడంతో ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారని, ఆ మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. సో, ఈ విధంగా సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అమరావతిలో నిర్మించబోయే టవర్స్‌లో అన్ని శాఖలు ఒకే టవర్‌లో ఉండేలా చూడాలి. జీఏడీలో దాదాపు 300 మందికి ప్రమోషన్స్ ఇచ్చినప్పటికీ అసెంబ్లీ ఫైనాన్స్‌లో 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించాలని సమావేశంలో కోరామని రామకృష్ణ వివరించారు.